హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు ఒకేలాంటి ఆలూ ఫ్రై కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే రైస్‌లోకి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ముందుగా ఒక 4 బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం ఇందులో వేసుకున్న పచ్చిశనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 ఇంచుల అల్లం ముక్కని కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మసాలా రెడీ చేసుకునే లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అయితే పోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఆలు మసాలా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇలా రెడీ చేసుకున్న ఆలు మసాలా ఫ్రై అయితే చపాతీ, రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.